జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. నూతన సంవత్సరం పబ్లిక్ హాలిడే కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. మంచి రోజు కూడా కావడంతో అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. సరస్వతీ దేవి అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోంది. వరంగల్ వాసుల ఇలవేల్పు భద్రకాళి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర శోభ సంతరించుకుంది. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి డీజే పాటలు డప్పు చప్పుల మధ్య నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ఓరుగల్లు వాసులు ఇక ఉదయం నుంచి ఆలయాల క్యూ కడుతున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మొదటి రోజు అమ్మవార్లను ఆలయ దేవతలను పూజించి తమ లక్ష్యాలను అనుకున్నటువంటి కోరికలను తీర్చాలంటూ కూడా ఆలయాల బాట పడుతున్నారు. సో ప్రధానం మొత్తం మనం భద్రకాళి ఆలయం లోపల ఉన్నాము. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి ఓరుగల్లు 2 నగరాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఒకసారి మాతో అర్థం ఎట్లా ఉంది భక్తుల తాకిడి? ఈరోజు మొదటి రోజు కదా, ఎట్లా ఎక్కువ పెరిగిందా తాకిడి? ఎట్లా ఉంది? భద్రకాళి శరణమ్మ ఈరోజు మనకు ఆంగ్లనామ సంవత్సరంలో 1వ తారీఖు 1వ నెల 2025 ప్రారంభం కాబట్టి జిల్లాల్లో నూతన సంవత్సరంగా ఈ యువత బాగా ఆకర్షితమైంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఉదయమే అమ్మవారికి 4 గంటలకు నిత్య అర్చనలు క్రమాంతా పూర్తి చేసి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైన అలంకారం చేయించడం జరిగింది. కాబట్టి భక్తులు అమ్మవారిని దర్శించి ఈ సంవత్సరం అంతా కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు. భద్రకాళి ఆలయానికి ఒకసారి మనం చూడవచ్చు. ఫ్లో కూడా విపరీతంగా భక్తుల తాకిడి అయితే పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి కూకడుతూ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దాంతోపాటుగా హనుమకొండలోని రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల ఆలయానికి, వరంగల్ సంబంధించినటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాన్ని కూడా భక్తుల తాకుతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక తెల్లవారుజాము నుంచే రంగవల్లులతో ఇళ్లను శుభ్రంగా అంత అలంకరించుకున్న తర్వాత భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కడుతూ ఉన్నారు. ఇక దాదాపు భద్రకాళి ఆలయం లోపల ఒక్కొక్కరి దర్శనానికి సర్వదర్శనానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుందంటే ఏ స్థాయిలో భక్తులు ఇక్కడికి వచ్చారో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక మొదటి రోజు, ఇది ఆంగ్ల సంవత్సరానికి మొదటి రోజు కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. సో మొదటి రోజు ఆలయాన్ని దర్శించుకుంటే అంతా శుభం జరుగుతున్నటువంటి ఒక నమ్మకంతో భక్తులు కూడా ఇక్కడికి భారీగా తరలి వస్తున్నారు. సో ఒకసారి భక్తుల వరుస ఉందాం. చెప్పండి, ఆ కొత్త సంవత్సరం ఆలయానికి వచ్చారు, ఈ సంవత్సరం ఏం కావాలనుకుంటున్నారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త సంవత్సరం? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులు కూడా ఈ సంవత్సరం అందరూ మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి నేపథ్యంతోనే ఆ ఆలయానికి వస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి భక్తుల క్యూ చూడవచ్చు. విపరీతమైన భక్తుల క్యూ పెరిగింది. అంచనాలకు మించి క్యూ పెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మరికొంత భక్తులు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త సంవత్సరం, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఆలయానికి వచ్చారు, ఏం కోరుకున్నారు? అంటే భక్తులకు ఏముంటే మంచి కోరికలు, ఈ సంవత్సరం అయినా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. కొత్త సంవత్సరం ఇవాళ ఫస్ట్ రోజు ఏమేమి కోరుకున్నారు? ఏమన్నా లక్ష్యాలే ఇవి కావాలని ఏమన్నా అమ్మవారు కోరుకున్నారు? లక్ష్యాలు ఏం లేవు, మా పిల్లలు మేము సంతోషంగా ఉంటే చాలు, అంతే. ఏం చేస్తారు ఉదయం నుంచి లేచి? ఏమి ఇంకా రోజు డైలీ చేసే పనులే, పూజ స్నానాలు ఇవి చేసి పూజ చేసి ఎప్పటికి డైలీ వర్క్ ఉంటే చేసుకున్నాడు. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది కొత్త సంవత్సరము సెలబ్రేట్ చేసుకున్నారా? ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? పర్వాలేదు స్వామి, భద్రకాళి అమ్మవారి సన్నిధికి వచ్చినాము, పర్వాలేదు. దానికోసము కొత్త సంవత్సరం మాకు అన్ని విధాలుగా సకల సౌభాగ్యాలు అమ్మగారు ఇవ్వాలని ప్రార్థించు దేవుని ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. మై బాడ్ డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు కొత్త సంవత్సరం? ఎట్లా ఏమేమి చేస్తారు? వెనకట ముగ్గులు వేసేది, హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గులు వేసుకునేది కదా. మేము భూపాలపల్లి నుంచి వచ్చినాం స్వామి. మేము పొద్దున్న సేవకు వచ్చినాం. అక్కడ మేము దీపాలు పెట్టుకొని ముగ్గులు వేసుకొని వచ్చినాము. ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది స్వామి. మా అబ్బాయి పెళ్లికి ఉన్నాడు, మా అబ్బాయి పెళ్లి కావాలి, మా అమ్మాయి పెళ్లి కావాలి, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాను అందరికీ. అంటే ఇదివరకు కొత్త సంవత్సరం అంటే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకునే వాళ్ళు. ఇప్పుడు నిజంగా సంస్కృతి పోయింది కదా, డాన్సులు, డీజేలు. నిజంగా ఇప్పుడు స్వామి ఆ డీజేలు ఏవి లేవు,
అందరం ముగ్గులు వేసుకుంటాము, సంతోషంగా ఉన్నాం, పని చేసుకున్నాం. పొద్దున్నే 6 గంటలకు మేము ఇక్కడికి వచ్చినాం స్వామి. మీరు చెప్పండి, న్యూ ఇయర్కి ఎట్లా వెల్కమ్ చెప్పారు, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు, ఈ సంవత్సరం ఏం కోరుకుంటారు, ఏమన్నా మీకు ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా, అమ్మవారు ఏం కోరుకున్నారు? అందరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నాం. ఓకే, ఎట్లా సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి? సెలబ్రేషన్స్ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా భక్తులు కూడా నిన్న కొత్త సంవత్సరానికి డీజే స్టెప్పులతోని ఓరుగల్ నగరం అంతా హోరెత్తిస్తూ స్వాగతం పలికినట్టు ప్రజలు ఈ రోజున తెల్లవారుజామున మొదటి రోజు కొత్త సంవత్సరానికి కావడంతో కూడా ఆలయాల బాట పడుతూ అమ్మవార్లకు తమ కోరికలు మొక్కులను కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఎన్నో లక్ష్యాలతో ఆశయాలతో కూడా ఈ సంవత్సరము తమ అనుకున్నది సాధించాలనేటువంటి లక్ష్యంతో కూడా అమ్మవార్ల గుడ్లకు కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆంగ్ల సంవత్సరం 2020 జనవరి 1న ఆలయాలకు క్యూ కడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. వీరే సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.